అందరికీ షలో ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ ఉన్న తండ్రి, పరిశుద్ధుడవైన తండ్రి, పవిత్రుడవైన తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత ఆత్మ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. వేటకాని ఊరిలో నుండి నన్ను విడిపిస్తానని, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తానని వాగ్దానం చేసిన అదోనాయ్, చీకటిలో సంచరించు తెగులనకైనను మధ్యాహ్నమందు పాటు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు అని తెలియజేసిన తండ్రి, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను గుడారమును సమీపించదని వాగ్దానం చేసిన అదోనాయ్, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి నీ యొక్క దూతలకు ఆజ్ఞాపించుదనని వాగ్దానం చేసిన అదోనాయ్, నా పాదములకు రాయి తగలకుండా దూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరని వాగ్దానం చేసిన అదోనాయ్, సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అని వాగ్దానం చేసిన అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, అనుకూల సమయమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యెషూవా మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే, నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు నది నిండెను, యుగ యుగాల తలపు నది నిండెను. యెషూవా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతని నామము గణనీయము, విశ్వమంతని నామము గణనీయము. యెషూవా హృదయ స్పందన నీవే కదా, యెషూవా నా హృదయ స్పందన నీవే కదా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము. సొలొమోను యొక్క ప్రార్థన గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో, మందిరం కట్టిన తర్వాత ఈ ప్రార్థనలో అనేక విషయాలను గురించి ఆయన అదోనాయ్ వారి నామమును హెచ్చిస్తూ, ఘనపరుస్తూ, ప్రార్థన అవసరతలను కూడా తెలియజేసినట్లుగా మనము అధ్యాయంలో గమనిస్తూ ఉన్నాం. పితరులకు ఇచ్చినటువంటి దేశమందు వారు జీవితకాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లు వారి హృదయములు ఎరిగి ఉన్న నీవు వారి హృదయ అంతరంగములు కోరుకున్న విధముగా వారికి ప్రతిఫలము దయచేయము తండ్రి అని మరి విన్నవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నిన్ను ఎరగని ప్రజలు, నీ నామమును తెలియని ప్రజలు, వారు అన్యులైన వారు ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసినాడు, నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లు, ఈ మందిరముకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లు, ఇజ్రాయేలుకు తెలుసుకున్నట్లు వారి ప్రార్థనా మొరలను విని అన్యులకు కూడా మరి వారి కార్యం సిద్ధింపచేయము, వారి కార్యము నీవే జరిగించుము అని విన్నవించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీయులు ఒకవేళ
యుద్ధమునకు పోయి వారు ఓడిపోయే స్థితికి వచ్చినప్పుడు బుద్ధి తెచ్చుకొని మనస్సు నీ వైపు త్రిప్పుకొని వారిని వారు ఒప్పుకొని తప్పిదములు ఒప్పుకొని పశ్చాత్తాప్తులై నీకు ప్రార్థన చేస్తే వారి యొక్క ప్రార్థనను కూడా నీవు ఆలకించుము అని విన్నవించుకున్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. యాజకులు రక్షణ ధరించుకొని భక్తులు నీ అందు భయభక్తులు కలిగి వారు పొందుకున్నటువంటి మేలులను బట్టి నిన్ను ఇక్కడ అందరూ కూడా యావే యొక్క నామాన్ని హెచ్చిస్తూ మహిమపరుస్తూ ఉంటుండగా దావీదుకు చేసినటువంటి వాగ్దానమును కృపలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రార్థన చేసినట్లుగా సొలొమోను వారు ప్రార్థన చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.